హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. ఈరోజు మనము బ్యూటిఫుల్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అయినటువంటి రబ్బర్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. ఈ ప్లాంట్ని పెంచడంలో ఒక్కొక్కసారి మనము కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటాము. బట్ ఈ ప్లాంట్ పెంచడానికి మనకి బేసిక్ కేర్ టెక్నిక్స్ ఏంటి అనేది తెలిస్తే ఈ ప్లాంట్ పెంచడం కూడా అంత కష్టమేమీ కాదు. సో ఈ ప్లాంట్కి ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, ఏమైనా పెస్ట్ అటాక్ ఉంటుందా, ఇంకా లైటింగ్ ఎంత అవసరము, వాటరింగ్ ఎంత అవసరము, ఇంకా దీన్ని ఎలాగ ప్రాపగేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసేద్దామా అండి. రబ్బర్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫైకస్ ఎలాస్టికా అండి. ఈ ప్లాంట్ నేటివ్ వచ్చేసి సౌత్ ఏషియా. సో ఈ ప్లాంట్ని మనము రబ్బర్ ట్రీ అని, రబ్బర్ బుష్ అని, ఇంకా రబ్బర్ ఫిగ్ ప్లాంట్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాము. సో ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ ప్లాంట్స్ ఉన్నాయండి. నా దగ్గర ఉన్న వెరైటీ వచ్చేసి బర్గండి అండి. ఇది కాకుండా మనకి రోబస్టా, డెకోరా, వేరిగేటెడ్, బిలైజ్ అనేసి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనకు వచ్చేసి ఈ బర్గండి మీరు ఏదైతే చూస్తున్నారో అది బర్గండి వెరైటీ. అది కాకుండా మనకి వేరిగేటెడ్ వెరైటీ అనేది ఎక్కువ మనకి మార్కెట్లో లభిస్తుంది అనమాట. ఈ ప్లాంట్ని మనము అవుట్డోర్లో, గ్రౌండ్లో పెట్టినప్పుడు ఇది 50 మీటర్స్ వరకు పెరుగుతుంది. బేసికల్లీ ఇవి పెద్ద పెద్ద చెట్లలాగా పెరుగుతాయండి. సో ఈ చెట్టు యొక్క కాండం నుంచి మనము శాప్ కలెక్ట్ చేసి రబ్బర్ని తయారు చేస్తాము. సో ఈ శాప్ అనేది మనకి లీవ్స్ని మనం తుంచినప్పుడు కూడా ఈ చిన్న చిన్న మొక్కలకు కూడా శాప్ అనేది వస్తుంది. ఈ శాప్ అనేది కొంచెం ఇరిటేషన్ కలర్ చేస్తుంది. సో అదొకటి మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ప్రూనింగ్ చేసినప్పుడు. సో బేసికల్లీ ఈ శాప్ అనేది రబ్బర్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని రబ్బర్ ట్రీ అంటాము. సో ఇలాగ పెద్ద పెద్ద చెట్లలాగా పెరిగే వాటిని మనం ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి అది చాలా ప్రెట్టీగా, బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ ప్లాంట్ వచ్చేసి బెస్ట్ డెకర్ పీస్గా చెప్పచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఇంటి వాతావరణంలోని ఫార్మాల్డిహైడ్ అనే పొల్యూటెంట్ని ఇది తీసేస్తుంది అనమాట. సో ఈ ఫార్మాల్డిహైడ్ ఏంటి అని అంటే మనకి డిష్ వాషర్ లిక్విడ్స్లో కానీ, ఎనీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సోప్స్లో కానీ, కొన్ని రకాల సోప్స్, లేకపోతే ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్, ఇంకా చాలా గ్లూస్, పెయింట్స్, ఇలా చాలా వాటిల్లో నుంచి మనకి ఫార్మాల్డిహైడ్ వేపర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి వాతావరణంలో, ఇంటి వాతావరణంలో కలుస్తుంది. సో ఈ రబ్బర్ ప్లాంట్ అనేది ఆ ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ని అది క్లీన్ చేస్తుందన్నమాట. సో అబ్జార్బ్ చేసుకుంటుంది బేసికల్లీ. సో ఇది నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ అనమాట. నాసా స్పెసిఫైడ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. ఇదండి ఈ ప్లాంట్ బ్యాక్గ్రౌండ్. సో బేసికల్లీ ఈ ప్లాంట్ కేర్ ఎలాగ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ప్లాంట్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లైటింగ్. సో ఈ ప్లాంట్కి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ ప్లాంట్ని ఇంట్లో ఏదో ఇది బేసికలీ లో లైటింగ్ ప్లాంట్ కింద చెప్తూ ఉంటారు, కానీ నేనైతే లో లైట్ కండిషన్స్లో ఈ ప్లాంట్ని పెంచలేకపోయాను. అండ్ ఈ ప్లాంట్ అనేది లీఫ్ డ్రాప్ చేయడము, లేకపోతే పెరగడం ఆగిపోవడము కూడా జరిగింది. అందుకని నేను ఈ ప్లాంట్ని బాల్కనీలో కానీ, లేకపోతే మంచి సౌత్ ఫేసింగ్ విండో దగ్గర కానీ, లేకపోతే ఈస్ట్ సైడ్ డైరెక్ట్ సన్లైట్ 2-3 అవర్స్ పడేలాగా అండ్ ఆఫ్టర్నూన్ సన్ నుంచి రక్షణ పొందేలాంటి ప్లేస్ ఏదైనా ఉంటే అలాంటి ప్లేసెస్లో పెట్టడంని నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ అది బెస్ట్ సూటబుల్ ప్లేస్ ఫర్ రబ్బర్ ప్లాంట్ అండి. ఇది డెఫినెట్లీ లో టు మీడియం లైటింగ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పెరగదు. ఇది మాత్రము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను నా దగ్గర అయితే ఇది లో లైట్ కండిషన్స్ని అసలు తట్టుకోలేకపోయింది, లీఫ్ డ్రాప్ చేసింది అండ్ పెరగలేదు. సో మీరు కూడా బేసికల్లీ దీనికి హై లైటింగ్ రిక్వైర్మెంట్ ఉన్న ప్లాంట్ కిందనే చెప్పచ్చు. రబ్బర్ ప్లాంట్ కేర్లో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఫర్గివింగ్గా ఉంటాయి, అవి లో లైట్ కండిషన్స్ని కూడా తట్టుకొని పెరుగుతాయి. బట్ ఈ మొక్క మాత్రము లో లైట్ కండిషన్స్ని తట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో పెరగదు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇదిగో ఇప్పుడు మనకి విండో ఉంది కదండి, ఎంత బ్రైట్ విండో ఉంది కదా. ఈ బ్రైట్ విండోకి మనము ఆల్మోస్ట్ ఒక 2 feet దూరంలో ప్లాంట్ని ప్లేస్ చేసుకుంటే ఆ ప్లేస్ దానికి మంచిగానే చెప్పుకోవచ్చు. అదే ఒకవేళ మనకి లైటింగ్ చాలా ఎక్కువైపోయింది, ఆఫ్టర్నూన్ సన్ పడుతుంది అని అంటే ఇప్పుడు మీరు కింద చూస్తున్నారు కదా, అలాగా లీఫ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఆఫ్టర్నూన్ సన్ నుంచి మాత్రం మీరు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొక్క లీవ్స్ వచ్చేసి చాలా గ్లాసీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ ఎస్పెషల్లీ ఈ వెరైటీకి వచ్చేసి కొత్త లీఫ్
ఇదిగో ఇలా షీట్తో కవర్ అయి ఉంటుంది అనమాట. మంచి రెడ్ ఎమరాల్డ్ కలర్ షీట్తో కవర్ అయి ఉంటుంది. తర్వాత దాని నుంచి మనకి కొత్త లీఫ్ వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. లీవ్స్ కానీ దాని లీఫ్ అన్ఫోల్డింగ్ కానీ ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్. నాకైతే చాలా బాగా ఇష్టం ఈ ప్లాంట్ కలర్స్, దాని డిఫరెంట్ వేరియేషన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ ప్లాంట్ లీవ్స్ని మీరు క్లోజప్లో అబ్జర్వ్ చేస్తే దాని మీద చిన్న చిన్న వైట్ టైనీ స్పాట్స్ ఉన్నాయి కదా, దాన్ని లిథోసిస్ అంటారనమాట. ఇదేంటంటే మనకి ఎక్సెస్ కాల్షియం అక్యుములేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మొక్కకి కాల్షియం అవసరమైంది అని అంటే అప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ బేసికల్లీ ఈ టైనీ స్పాట్స్ అనేవి కామన్. మన రబ్బర్ ప్లాంట్ హెల్తీగా ఉన్నప్పుడు ఈ లిథోసిస్ ఫార్మేషన్ అనేది వెరీ కామన్. సో ఇది లీవ్స్ మీద ఇంత డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ప్లాంట్కి లీవ్స్ అనేవి డస్ట్ ఫ్రీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేనైతే ఈ లీవ్స్ని చాలా డస్ట్ ఫ్రీగా ఉంచడానికి ట్రై చేస్తాను. దానికి నేను లెమన్ వాటర్ యూజ్ చేస్తానండి. ఒక హాఫ్ లెమన్ని మనము ఒక హాఫ్ లీటర్ వాటర్లో మొత్తం పిండేసి ఆ వాటర్తోని మనము ఈ లీవ్స్ని పైన మళ్ళీ కింద కూడా మనము క్లీన్ చేస్తే ఈ ప్లాంట్ లీవ్స్ అనేవి మంచిగా ఉంటుంది. ఫోటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ప్లాంట్ లీవ్స్ క్లీన్ చేసేటప్పుడు తప్పకుండా మనము వెనక సైడ్ కూడా క్లీన్ చేయాలండి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ ప్లాంట్ పెంచేటప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసేసి వాటరింగ్ అండి. వాటరింగ్ వచ్చేసేసి ఈ ప్లాంట్కి నేనైతే డైలీ వాటరింగ్ చేస్తాను. ఎందుకు అని అంటే ఈ ప్లాంట్ నాకు మార్నింగ్ 2-3 అవర్స్ డైరెక్ట్ సన్లైట్లో ఉంటుంది. సో ఈవినింగ్ అయ్యే వరకు అది డ్రైగా అయిపోతుంది. సో నేను డైలీ వాటరింగ్ చేస్తాను. బేసికలీ సాయిల్ అనేది మాయిస్ట్ ఉండేలాగా చూసుకుంటానండి. ఎందుకంటే రబ్బర్ ప్లాంట్కి మాయిస్ట్ సాయిల్ అనేది ఇష్టము. మనము టచ్ చేసినప్పుడు మట్టిని అది మనకి ఫింగర్కి టచ్ అయ్యేలాగా ఉండాలి. అలా చూసుకొని మనం వాటరింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ నేను కొని 2 years అవుతుందండి. ఈ ప్లాంట్ వచ్చేసి నేను ఏదైతే నర్సరీ పాట్లో కొన్నానో అలానే ఉంచేశాను. సో ఏంటంటే ఇది గార్డెన్ సాయిల్లో పెట్టారు వాళ్ళు. దీనికి నేను వర్మీ కంపోస్ట్ ఎవ్రీ మంత్ యాడ్ చేస్తూ ఉంటాను యాజ్ ఎ ఫెర్టిలైజర్. వర్మీ కంపోస్ట్ నా దగ్గర అవైలబుల్గా లేకపోతే నేను సీవీడ్ సొల్యూషన్ అయినా వేస్తూ ఉంటాను అనమాట. సో ఫెర్టిలైజర్స్ మీరు నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఏదైనా వాడచ్చు, లేదు అంటే సీవీడ్ సొల్యూషన్ కానీ లేకపోతే మీరు వర్మీ కంపోస్ట్ అయినా కానీ వాడచ్చు. 1 monthకి ఒకసారి వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మొక్క బుషిగా పెరగాలి అని అంటే మనము ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. ప్రూనింగ్ చేసేటప్పుడు మీరు ఈ పైన టిప్ ఏదైతే కనబడుతుందో ఆ టిప్ని మీరు కట్ చేసినా బాగానే ఉంటుంది. లేదు అని అంటే స్టెమ్ కటింగ్ కూడా చేయొచ్చు. సో ఇలా స్టెమ్ కటింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా 2-3 కొత్త బ్రాంచెస్ వచ్చేసి మనకి ప్లాంట్ అనేది బుషిగా తయారవుతుంది అనమాట. కట్ చేసిన స్టెమ్స్ని మనము ప్రాపగేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ బేసికల్లీ వచ్చేసి లీవ్స్ త్రూగా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండ్ స్టెమ్ కటింగ్స్ త్రూగా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి. ప్రాపగేషన్ అనేది చాలా సింపుల్, మొక్కని పెంచడం మాత్రం కష్టము. మీరు ప్రాపగేట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ సాయిల్లో ప్లేస్ చేసుకుంటే గ్రోత్ అనేది బాగుంటుంది. వాటర్లో ప్లేస్ చేసుకొని దానికోసము మనము అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బేసికలీ ఫైకస్ ఎలాస్టికా ప్లాంట్ అనేది ప్రాపగేషన్ సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్కి పెస్ట్ అటాక్ జరిగినట్టయితే నాకు గుర్తులేదండి. నా ప్లాంట్కి అయితే ఎప్పుడు పెస్ట్ అటాక్ అవ్వలేదు. అండ్ మీలీ బగ్స్ అవన్నీ వేరే ప్లాంట్స్కి అటాక్ అయినా కానీ వాటి మధ్యలో ఈ ప్లాంట్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా మీలీ బగ్ అటాక్ కూడా జరగలేదండి ఈ ప్లాంట్కి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ప్లాంట్కి చుట్టూ ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీ ఉంటే ఇష్టము. సో ఈ ప్లాంట్ వచ్చేసేసి మనకి హ్యూమిడిటీ ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెడితే బాగుంటుంది. అండ్ అలా లేనప్పుడు మనము ఈ ప్లాంట్ని అట్లీస్ట్ మన ఏసీ గాలి వచ్చే దగ్గర కానీ లేకపోతే ఎక్కడన్నా మన డోర్ పక్కన చాలా ఎక్కువ ఎయిర్ ఫ్లో ఉంటుంది కదా, హాట్ ఎయిర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలాంటి ప్లేసెస్లో కూడా ప్లేస్ చేసుకోకూడదు. మనము ఈ మొక్కని బేసికల్లీ ఒక స్టడీ ప్లేస్లో చాలా ఎక్కువ విండ్ ఫ్లో అనేది లేని ప్లేస్లో పెట్టుకోవాలి. సో అలాంటి స్టడీ ప్లేస్లో పెట్టుకొని డైరెక్ట్ సన్లైట్ 2-3 అవర్స్ వచ్చేలాగా చూసుకొని మాయిస్ట్ సాయిల్ మెయింటైన్ చేసుకుంటూ రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకుంటూ రెగ్యులర్గా ఫెర్టిలైజ్ చేసుకుంటూ మనము ప్రూనింగ్ కూడా చేసుకుంటూ రెగ్యులర్గా ఈ ప్లాంట్ని పెంచుకోవచ్చు. సో అందుకే నేను ఈ ప్లాంట్ని మీడియం మెయింటెనెన్స్ ప్లాంట్ కింద చెప్తున్నాను. సో అంత ఈజీ కాదు, బిగినర్ ప్లాంట్ అయితే కాదు. అండ్ పెంచడము ఈ చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే పెంచడం అంత కష్టం కూడా కాదనమాట. సో అదండి నాసా రికమెండెడ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ బ్యూటిఫుల్ లైవ్ హోమ్ డెకర్ ప్లాంట్ అయినటువంటి రబ్బర్ ప్లాంట్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.